Hi, hello, welcome to Mass Physics MNR. This is Ramakrishna Muttineni, your zoology faculty. Okay, today we'll discuss in human health and disease, third class. In this third class, we'll discuss immunity, immune system. Okay, so first two classes same discuss చేసినాం దీంట్లో అంటే కంప్లీట్గా what is health, what is disease, and what is the different types of pathogens and its life cycles. We are clearly discussed in first two classes in human health and disease. Okay, so next continuation లో ఉన్న సబ్ టాపిక్ ఏంటంటే థర్డ్ క్లాస్లో మనం ఇమ్యూనిటీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఈ ఇమ్యూనిటీలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆర్గాన్స్, ఇమ్యూనిటీ సెల్స్ ఏముంటాయి, దెన్ ఎలా ఇమ్యూనిటీ సెల్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అనే విషయాన్ని మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వెళ్దామా క్లాస్లోకి? రైట్, కమ్ టు ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గివ్ ద డెఫినేషన్ టు ద immunity. Immunity means protection of our body from the foreign particles or foreign bodies. Okay, that is called immunity. And immune system is there. What is the meaning for immune system? Means which cells are involved in the defense mechanism for protection of our body from the foreign bodies. Then that all the cells and all the organs are constitute called as a immune system. See, ఒకవేళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆర్ ఇమ్యూన్ సెల్స్ వాట్ హ్యాపెన్, ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో లేకపోతే ఏమవుతుంది? ఓకే, ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఇప్పుడు ఒక డెఫినేషన్ ఇచ్చా ఇమ్యూనిటీకి. ఏంటి? మన బాడీని ఫారెన్ బాడీస్ నుంచి ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్ని ఇమ్యూనిటీ అంటారు. సో ఈ టోటల్ ఎంటైర్ డిఫెన్స్ మెకానిజంలో ఏవైతే సెల్స్ కానీ ఏవైతే ఆర్గాన్స్ కానీ ఇన్వాల్వ్ అవుతాయో ఫారెన్ బాడీస్ని డిస్ట్రాయ్ చేయడానికి, వాటన్నిటిని కలిపి మనం ఇమ్యూన్ సిస్టమ్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అది మనకి ఇమ్యూనిటీలో మనం డిస్కస్ చేసే పాయింట్స్. సి, ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. Okay, the study of immune system is called immunology, and the father of immunology is the Edward Jenner. Okay, father of immunology ni evarni consider chestarante Edward Jenner ni consider chesaru annattu. Okay, so దీంట్లో మనం ఈ ఇమ్యూనిటీలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే innate immunity, acquired immunity and remaining sub topics here. ఏంటివి? యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, అట్ ద సేమ్ టైమ్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ అండ్ అలర్జీస్ అండ్ ఆటో ఇమ్యూనిటీ అండ్ వాట్ ఈస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద what is body, immune system in the immune body or immune system in the human body. And here we'll discuss the lymphoid organs, primary lymphoid organs and second lymphoid organs we'll discuss. Right, so ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇమ్యూనిటీ అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ బాడీ ఫ్రమ్ ద ఫారెన్ బాడీస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ద ఫారెన్ ప్రోటీన్స్, అండ్ ద ప్రొటెక్షన్ ప్రాసెస్ ఇస్ ద డిఫెన్స్ మెకానిజం. ఇక్కడ డిఫెన్స్ మెకానిజం అంటే ఫారెన్ బాడీస్కి మన బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్కి మధ్య జరిగే ఒక యాక్షన్ అండ్ రియాక్షన్స్ని మనము డిఫెన్స్ మెకానిజంగా కన్సిడర్ చేస్తారు. ఈ డిఫెన్స్ మెకానిజంలో మన ఇమ్యూనిటీ సెల్స్ మోర్ ఫిటర్ దెన్ ఫారెన్ బాడీస్ కంటే మోర్ ఫిటర్ దెన్ ఇఫ్ అవర్ ఇమ్యూనిటీ సెల్స్ ఆర్ మోర్ ఫిటర్ దెన్ ద ఫారెన్ బాడీస్ ఆర్ కెన్ బి డిస్ట్రాయ్. ఒకవేళ మన ఇమ్యూనిటీ సెల్స్ కంటే ఫారెన్ బాడీస్ మోర్ ఎఫెక్టివ్గా ఉన్నాయనుకోండి, మన ఇమ్యూనిటీ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి మనకు డిసీజ్ అనేటువంటిది కలిగిస్తుంది. సో ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ ఇమ్యూనిటీ ప్రాసెస్లో
డిసీజ్ అపియర్ కాకుండా జరిగే టోటల్ ప్రాసెస్ని మనం ఇమ్యూనిటీ అంటాం. సో జనరల్గా హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్లో ఉంటుంది. సో వన్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే అది బై బర్త్ డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ, అది ఇన్నేట్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే ఇది ఆఫ్టర్ పార్చులేషన్ ఆర్ ఆఫ్టర్ ఎన్కౌంటర్ ద ప్యాథోజన్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ, ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ విల్ బి డెవలప్. సో హ్యూమన్ బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో ఒకటేమో బై బర్త్. సో వెన్ ద ఫీటస్ గ్రో ఇన్సైడ్ ద మదర్ యూటరస్లో ఫీటస్ గ్రో అవుతున్నప్పుడు డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. దెన్ బై బర్త్ వచ్చే డెవలప్మెంట్ అది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ బర్త్ విచ్ ఇమ్యూనిటీ ఈస్ డెవలప్డ్, దట్ ఈస్ కాల్డ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఆఫ్టర్ బర్త్ వచ్చే ఇమ్యూనిటీని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు, లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ, లేదా స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. సో ఫస్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దీంట్లో మన డిస్కషన్ దేంతో స్టార్ట్ చేద్దామంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ? ఓకే, సో నౌ విల్ డిస్కస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీని మనము ఇంకొక పేరుతో పిలుస్తాం, దాన్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు. నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు దీన్ని. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. సో విచ్ ఇమ్యూన్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ? ఓకే, which organs are involved in the innate immunity? That is the question, right? In the innate, then first of all, how does the innate immunity is develop? Okay, innate immunity అనేది బై బర్త్ వచ్చే ఇమ్యూనిటీ. అంటే ఫీటస్ మదర్ యూటరస్లో గ్రో అవుతున్నప్పుడే ఇమ్యూనిటీ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి ఫీటస్లో. సో ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆర్గాన్స్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్గాన్స్ అంటారు. అవి డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ని ఇన్నేట్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు, ఫారెన్ బాడీస్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ని. ఓకే, సో దీంట్లో ఇట్ ఈస్ డెవలప్ బై బర్త్. ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ బై బర్త్. ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్. సో ఈ ఇమ్యూనిటీ బై బర్త్ వస్తుంది. దీంతో పాటు ఇన్ దిస్ ఇమ్యూనిటీ ఇట్ ఈస్ ఏ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. ఇట్ ఈస్ ద నాన్ స్పెసిఫిక్. సో ఎందుకు ఈ ఇమ్యూనిటీని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు అనేది ఒక పాయింట్. జనరల్గా ప్యాథోజన్ ఈ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం. ఒక డిసీజ్ అనేది ఎలా కలుగుతుంది అని అంటే ప్యాథోజన్స్ వల్ల అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్యాథోజన్స్ అనేవి వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్ ఉంటాయి అవర్ సరౌండింగ్ బాడీ. సో our surrounding air, our surrounding body, variety of pathogens are there. Okay, ఈ variety of pathogens అంటే ఫర్ ఎగ్జాంపుల్ one type of pathogens are viruses, other type of pathogens are bacteria, fungus, protozoan, helminthes. So different pathogens, some yeasts are also causes the disease. ఓకే, ఇప్పుడు ఒక ఇమ్యూనిటీ ఆర్గాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఒక ఇమ్యూనిటీ ఆర్గాను వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, దాన్ని నాన్ స్పెసిఫిక్ అంటారు. అయితే ఇక్కడ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు. సో ఇన్నేట్ ఇమ్యూనిటీనేమో నాన్ స్పెసిఫిక్ అంటాము, అక్వైర్డ్ ఇమ్యూనిటీనేమో స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. ఎందుకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆఫ్టర్ బర్త్ డెవలప్ అయ్యే ఇమ్యూనిటీని అక్వైర్డ్ ఇమ్యూనిటీ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ లేదా స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటారు. ఎందుకు మరి స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనాలి దాన్ని అనేది ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే ఆర్గాన్స్ ఒక సింగిల్ ఆర్గాను వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి కాబట్టి వీటిని నాన్ స్పెసిఫిక్. అంటే ఒక ఆర్గాను ఒక ప్యాథోజన్ మాత్రమే కాదు, ఒక ప్యాథోజన్కే స్పెసిఫిక్ ఉండదు. ఓకే, ఒక ఆర్గాను different types of variety of pathogens are can be destroyed by the single type of immune organs. This is the non specific. ఇప్పుడు స్పెసిఫిక్ అని ఎందుకు అంటున్నాం? అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే
ఒక ఇమ్యూనిటీ సెల్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్యాథోజన్నే డిస్ట్రాయ్ చేస్తుంది. వన్ ఇమ్యూనిటీ సెల్ కెన్ డిస్ట్రాయ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్యాథోజన్. వన్ ఇమ్యూనిటీ సెల్ కెన్ నాట్ బి డిస్ట్రాయ్ వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్. అండర్స్టూడ్? అందుకే ఒక ఇమ్యూనిటీ సెల్ అనేది ఏ ప్యాథోజన్ రెస్పాన్స్ వల్ల ప్రొడ్యూస్ అయిందో ఆ యాంటీబాడీ లేదా ఆ ఇమ్యూనిటీ సెల్ అనేది ఆ ప్యాథోజన్ రికగ్నైజ్ చేసి అదే ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలోకి ఏ, బి, సి అనే ప్యాథోజన్స్ బాడీలోకి వెళ్ళినాయి అనుకుందాం. సో ఇప్పుడు ఒక యాంటీబాడీ అనేది ఏ అనే ప్యాథోజన్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ప్యాథోజన్ ఏకి సంబంధించిన ఇమ్యూనిటీ సెల్సే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ అగైన్ ఐల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ద ఇమ్యూన్ ఆర్గాన్. ఓకే, ఇట్ ఈస్ ద ఇమ్యూన్ ఆర్గాన్. ఓకే, సో ఈ ఇమ్యూన్ ఆర్గాన్ అనేది ఏ, బి, సి, డి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఇది స్పెసిఫిక్గా ఉండదు. అంటే సేమ్ ఆర్గాను వైరస్ని డిస్ట్రాయ్ చేస్తుంది, సేమ్ ఆర్గాను బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తుంది, సేమ్ ఆర్గాను ప్రోటోజోవన్ ప్రోటోజోవన్ ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, సేమ్ ఆర్గాను హెల్మెంతిస్ ప్యాథోజన్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి ఒక ప్యాథోజన్కి ఇది ఉండదు. అన్ని ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉండే వాటిని నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆర్గాన్స్ అంటారు. మరి ఇప్పుడు స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఆర్గాన్ అంటే ఏంటి? ఏ అనే ఒక ప్యాథోజన్. ఓకే, సో ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ ప్యాథోజన్ ఏ, ప్యాథోజన్ బి, ప్యాథోజన్ సి, ప్యాథోజన్ డి. ఇప్పుడు ఇవి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఏ అనే ప్యాథోజన్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు వన్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వీటిని యాంటీబాడీ ఏగా కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఈ యాంటీబాడీ ఈ వాట్ ఈజ్ ఫారెన్ బాడీ స్టిమ్యులేషన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు బి యాంటీజెన్కి మీన్స్ బి ఫారెన్ బాడీకి యాంటీబాడీ బి అని, అంటే ఈ యాంటీబాడీస్ ఈ ప్యాథోజన్కి మాత్రమే రెసిస్టెన్స్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు ప్యాథోజన్ సి ఉంది, దీనికి సిమిలర్ యాంటీబాడీ ఇక్కడ ప్రొడ్యూస్ అవుద్ది. ప్యాథోజన్ డి ఉంది, దీని స్టిమ్యులేషన్ వల్ల మన ఇమ్యూనిటీ సెల్స్లో మన ఇమ్యూనిటీ సిస్టంలో యాంటీబాడీ డి అనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఎందుకు దీన్నేమో నాన్ స్పెసిఫిక్ అనే వర్డ్ యూజ్ చేసినాం. ఇది నాన్ స్పెసిఫిక్. ఓకే, వై వీఆర్ యూజ్డ్ ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. ఇట్ ఈస్ ద స్పెసిఫిక్. ఎందుకు స్పెసిఫిక్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ ఒక ఆర్గాను మెనీ ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేస్తే ఇప్పుడు ఈ యాంటీబాడీ ఉంది, ఈ యాంటీబాడీ దీన్ని మాత్రమే డిస్ట్రాయ్ చేయగలుగుద్ది. ఓకే, this antibody can destroying this pathogen only, and which is not destroy this, and it is not destroy this, and it is not destroy the other type of pathogen. Means this immunity cell is specific to this pathogen only. This immunity cell cannot be specific to this pathogen, this pathogen, this pathogen. Similarly, one more type of immune cell is there. Okay, so for example, this is the one type of immune cell. It is only destroying to the what is B type pathogen. It is only destroy the B type, and it is not able to destroy the A type and C type as well as D type also. సో దీన్ని మనం స్పెసిఫిక్ అనే వర్డ్ తోటి యూజ్ చేస్తారు. సో ఇది టోటల్ ఇన్నెట్ బై బర్త్ డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ ఆర్గాన్స్ మొత్తం కూడా నాన్ స్పెసిఫిక్లోనే డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో కమ్ టు ద పాయింట్ ఓన్లీ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ. విదిన్ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ అండ్ విచ్ ఆర్గాన్స్ ఆర్ try to defend the entry of what pathogens are try to enter into the body, which organs are try to defend on that pathogens. These are all are called innate immunity organs. అంటే ఇక్కడ ఎప్పుడైతే ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అవుతుందో ఎంటర్ అయ్యే టైంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుద్ది. ఓకే, ఇలా స్టిమ్యులేట్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ ఆర్గాన్ ఆ ప్యాథోజన్ని లోనికి మన బాడీలోకి రాకుండా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రియాక్షన్ ప్రాసెస్ని మనము డిఫెన్స్ మెకానిజం అంటారు.
సో ఈ డిఫెన్స్ మెకానిజం అంటే దట్ దట్ ఇమ్యూనిటీ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్గాన్స్ ఆర్ ట్రై టు వాట్ ఈస్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ దట్ పాథోజన్స్. ఓకే. సో ఇన్నేట్ ఇమ్యూన్ సిస్టమ్లో ఉండే ఆర్గాన్స్ ఫారెన్ బాడీస్ బాడీలోకి రాకుండా ప్రివెంట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. సో అలా ప్రివెంట్ చేసే ఆర్గాన్స్ని మనం ఏమనొచ్చు అంటే బ్యారియర్స్ అంటారు వీటిని. ఓకే. ఇలా ప్రివెంట్ చేసే ఆర్గాన్స్ని బ్యారియర్స్గా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఉంటాయి. టోటల్ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్. ఇందులో 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్ అనేవి ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి. సో what are the 4 types of barrier methods? Okay, now we will discuss that. One type of barriers are the physical barriers. One type of barriers are the physical barriers. Okay, and the second type of barriers are the physiological barriers. Physiological barriers. Okay, and third type of barriers are the cellular barriers. వీటిని సెల్యులార్ బ్యారియర్స్ గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ సైటోకైనిన్ బ్యారియర్స్. సో ఈ 4 టైప్స్ ఉంటాయి ఇన్నేట్ ఇమ్యూనిటీలో. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే, ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే టైప్స్ ఇవి. ఇన్నేట్ immunity. Okay, innate immunity has 4 barrier methods are there. In these 4 barriers, physical barriers are there, physiological barriers are there, cellular barriers are there, and cytokinin barriers are there. So ఇప్పుడు దీంట్లో ఈ 4 types of barriers what is the function of barriers? Prevents the entry of foreign body. ఇప్పుడు జనరల్గా మనము ఆ రోడ్ మీద వెహికల్స్ ఎలో కాకుండా మనం ఏం చేస్తాం, బ్యారికేడ్స్ పెడతాం. బ్యారికేడ్స్ ఫంక్షన్ ఏంటిది? వెహికల్స్ని లోనికి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రాకుండా పెట్టే వాటిని మనం బారికేడ్స్ అంటాం. సేమ్ మన బాడీలో కూడా బారికేడ్స్ లాగానే బ్యారియర్స్ ఉంటాయి. ఇప్పుడు వెహికల్స్ని ఎట్లయితే ఆ బారికేడ్స్ ప్రివెంట్ చేస్తాయో లోనికి రాకుండా, ఈ బ్యారియర్స్ కూడా ఫారెన్ బాడీస్ని అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి రాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇది ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్. సో మన బాడీలో బై బర్త్ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ అనేవి డెవలప్ అవుతాయి. బై బర్త్ వస్తాయి, ఇవి పుట్టుకతో వచ్చాయి అన్నట్టు ఇవి. సో ఏంటి అంటే ఫిజికల్ బ్యారియర్స్ అనేవి ఒక టైప్ ఆఫ్, ఇవి డైరెక్ట్గా పాథోజన్ లోనికి ఎంట్రీ కానేవి ఇంకా. ఓకే, ఫిజియలాజికల్ బ్యారియర్స్ అని, సెల్యులార్ బ్యారియర్స్ అని, సైటోకైన్ బ్యారియర్స్ అని, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఉంటాయి. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. Each and every barrier, what are there in the physical, what organs are there, what organs involved in the physical barrier, what organs involved in the physiological and cellular and cytokinin. We'll discuss individually each and every one. First, what is this physical barrier? First, physical barriers గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇవి కంప్లీట్ ఆర్గాన్స్, ఇవి కంప్లీట్ టోటల్ ఆర్గాన్. సో దీంట్లో ఫిజికల్ బ్యారియర్స్ మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. ఓకే, ఈ టైప్స్లలో ఒకటేమో స్కిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్. ఓకే, ఇలా స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్ అనేవి 2 ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ అంటే కంప్లీట్ ఆర్గాన్ ఇది. ఓకే, కంప్లీట్ ఆర్గాన్. జనరల్గా మన బాడీలో లార్జెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్ అని దేన్ని అంటారంటే స్కిన్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్. ఓకే, స్కిన్ ఈజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లార్జెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్. It is the largest immune organ or immunity organ in the human body. It is the largest immune organ or immunity organ.
ఎందుకు స్కిన్‌ని లార్జెస్ట్ ఇమ్యూనిటీ ఆర్గాన్‌గా కన్సిడర్ చేస్తున్నామంటే, స్కిన్ అనేది ఎంటైర్ బాడీని కవర్ చేస్తది. ఓకే. ఇలా కవర్ చేస్తూ ఈ స్కిన్ అనేది ఫారెన్ బాడీస్‌ని ఇన్‌సైడ్ బాడీలోకి రానీయదు. ఔట్‌సైడ్ నుంచి ఇన్‌సైడ్‌కి ఎలో కానీయదు. ఇలా ఎలో కానీయకుండా ఉండడానికి ఒక రీజన్ ఉంది. జనరల్‌గా స్కిన్ అనేది స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ తోటి ఫార్మ్ అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. సో, ఇప్పుడు ఈ స్కిన్‌లో స్ట్రాటిఫైడ్ కెరాటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం అనే ఒక లేయర్ ఉంటది. బిలో ఎపిడర్మిస్. స్కిన్‌లో బిలో ఎపిడర్మిస్‌లో స్ట్రాటిఫైడ్ స్క్వామోసస్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటది. ఈ కెరాటిన్ అనేది పాథోజన్‌ని లోనికి ఎలో కానీయదు. దాంతో పాటు ఈ లేయర్‌లో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో, whenever the pathogen is try to enter into the body, immediately the autonomous nervous system can stimulate into the sweat glands. So, then after immediately the sweat can release from the sweat gland, and within the sweat that pathogen cannot be survive. So, why does that pathogen cannot survive within the what is a sweat means the sweat pH is more than 7 in alkaline condition. So, and what is that sodium is there, saltishness, some little amount of urea is also there. Under this condition the pathogen cannot survive. సో దీనివల్ల ప్యాథోజన్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. సో ప్యాథోజన్ ఒక్కసారి ఇనాక్టివ్ అయిందంటే ఆ ప్యాథోజన్ బాడీలోకి స్కిన్ని క్రాస్ చేయలేదు ఇక. కాబట్టి స్కిన్ని లార్జెస్ట్ ఇమ్యూనిటీ ఆర్గాన్గా కన్సిడర్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ ఫిజికల్ బ్యారియర్ అంటే మ్యూకస్ మెంబ్రెయిన్. సో మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే ఇట్ ఈస్ ద మ్యూకస్ లైనింగ్. ఓకే. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్నర్ లైనింగ్. ఓకే. It is inner lining of what is alimentary canal, inner lining of alimentary canal, and next inner lining of respiratory tract, and same inner lining of cavities within the body, cavities within the body, cavities within the body. So what cavities? Including the lining of reproductive tract, lining of blood capillaries, lining of lymphatic vessels. All cavities lining is lined by the mucous membrane. So ఈ mucous membrane function ఏంటి, and how this mucous membrane is trapping the pathogen inside the body. ఓకే. జనరల్‌గా ప్యాథోజన్స్ మన బాడీలోకి 3 వేలో ఎళ్తాయి. 3 వేస్‌లో ఎళ్తది. అండ్ ఇంక్లూడింగ్ ద స్కిన్ 4 వేస్‌లో ఎళ్తది. ఇప్పుడు ప్యాథోజన్ త్రూ స్కిన్ తోటి ట్రై చేసినప్పుడు స్కిన్ అనేది ఎలో చేయదు. కాబట్టి ప్యాథోజన్ బాడీలోకి ఎళ్ళదు. ఇది ఫస్ట్. అండ్ రిమైనింగ్ 3 వేస్ ఉన్నాయి బాడీలోకి ప్యాథోజన్ ఎళ్ళడానికి. ఈ 3 వేస్‌లో ఏంటి అంటే ఒకటేమో ఎలిమెంటరీ కెనాల్ త్రూ ద ఫుడ్ అండ్ వాటర్. రెండవది త్రూ ద ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ప్రాసెస్. మూడవది ద రిప్రొడక్టివ్ ట్రాక్. ఈ 3 వేస్‌లో ప్యాథోజన్ అనేది బాడీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. సో ఇలా వెళ్ళినప్పుడు ఎలా మరి ప్యాథోజన్ డిస్ట్రాయ్ అవుతది బాడీలో అంటే ఈ ఆర్గాన్స్ మొత్తం కూడా ఎలిమెంటరీ కెనాల్ లైనింగ్, రెస్పిరేటరీ ట్రాక్ లైనింగ్ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్ లైనింగ్ ఇవన్నీ కూడా మ్యూకస్ తోటి కోటింగ్ ఉంటది. మ్యూకస్ లైనింగ్ ఉంటది. ఈ మ్యూకస్ లైనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దెన్ వెన్ యూ హ్యావ్ టు టేక్ ద ఫుడ్. ఓకే. ఆఫ్టర్ ఇంజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకే. సో ఈ ఫుడ్ అనేది ఏదో ఒక ప్యాథోజన్ తోటి కంటామినేట్ అయింది. ఓకే. ఇప్పుడు కంటామినేట్ అయిన ఫుడ్‌లో ప్యాథోజన్ ఉంటది. ఆ ప్యాథోజన్ గ్లైడింగ్ జరుగుతున్నప్పుడు, ఓకే, పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ జరుగుతున్నప్పుడు అంటే ఫుడ్ ఎలిమెంటరీ కెనాల్‌లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫుడ్‌లో ఉండే ప్యాథోజన్ ఏమవుతుందంటే సరౌండింగ్ ద క్యావిటీ ఆర్ సరౌండింగ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఓకే. వాట్ ఈస్ దట్ మ్యూకస్ లైనింగ్ దట్ ప్యాథోజన్ ఈస్ అటాచ్డ్ టు ద మ్యూకస్ మెంబ్రేన్. ఇప్పుడు ఫుడ్‌లో ఉండే ప్యాథోజన్
ఏమవుతుందంటే లైనింగ్ ఉంది కదా, మ్యూకస్ లైనింగ్ ఉంది కదా, ఆ మ్యూకస్ లైనింగ్కి అటాచ్ అవుతుంది. ఒక్కసారి ఒక ప్యాథోజన్ మ్యూకస్ లైనింగ్కి అటాచ్ అయిందంటే దెన్ దట్ ప్యాథోజన్ నెవర్ డిఅటాచ్డ్ ఫ్రమ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్. ఒక్కసారి ప్యాథోజన్ మ్యూకస్ మెంబ్రెయిన్కి అటాచ్ అయిందంటే ఎట్టి పరిస్థితులలో మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి సపరేట్ కాలేదు ఇంకా అది. సో ఇప్పుడు మ్యూకస్ మెంబ్రెయిన్లో ఉండే ప్యాథోజన్ని మన బాడీలో ఉండే మ్యాక్రోఫేజెస్, ఫాగోసైట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి వాటిని ఎంగల్ఫ్ చేస్తుంది, ఫీడింగ్ చేస్తుంది. దానివల్ల మ్యూకస్ మెంబ్రెయిన్ ట్రాప్ చేసిన ప్యాథోజన్స్ అన్నీ కూడా ఏమైతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ వేలో మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఒక ఇమ్యూనిటీ ఆర్గన్గా వర్క్ చేసింది కదా. అట్ ది సేమ్ టైమ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, రెస్పిరేటరీ ట్రాక్. మనము ఎవ్రీడే ఇన్హల్ అండ్ జనరల్గా ఇన్హాల్ అండ్ ఎగ్జాల్ చేస్తున్నప్పుడు ఇన్హాల్డ్ ఎయిర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్, ఆల్వేస్ దట్ ప్యాథోజన్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద what is inhaled air. So when the air is enter into the respiratory tract, if any microbes are there in the respiratory tract, okay, that microbes are attached to the or stick to the what is mucus lining in the respiratory tract. సో ఇప్పుడు ఈ రెస్పిరేటరీ ట్రాక్లో ఉండే లైనింగ్, మ్యూకస్ లైనింగ్కి ఈ ప్యాథోజన్ అటాచ్ అయిందంటే సేమ్ ప్రాసెస్ దట్ కెన్ నాట్ నెవర్ డిఅటాచ్డ్ ఫ్రమ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ ఫాగోసైట్స్ ఆర్ మ్యాక్రోఫేజెస్ ఆర్ ఎంగల్ఫ్ దట్ అటాచ్డ్ ప్యాథోజన్. అండ్ రెస్పిరేటరీ రిప్రొడక్టివ్ ట్రాక్ ఆల్సో సిమిలర్. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ ద ఫిజికల్ బ్యారియర్స్. ఓకే, ఇవన్నీ కూడా మనము ఫిజికల్ బ్యారియర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ బ్యారియర్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్లో, నీట్ ఎగ్జామ్లో జనరల్గా ఎట్లా క్వశ్చన్స్ ఇస్తారంటే విచ్ ఆర్గాన్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ ఫిజికల్ బ్యారియర్స్, ఇది ఒక క్వశ్చన్. లేదా వాట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ ఫిజికల్ బ్యారియర్స్ ఆర్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ బ్యారియర్స్. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇమ్యూనిటీ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ ద స్కిన్. ఓకే, లార్జెస్ట్ ఇమ్యూనిటీ ఆర్గాన్ ఏంటి, స్కిన్ అనేది లార్జెస్ట్ ఇమ్యూనిటీ ఆర్గాన్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే టోటల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇన్సైడ్ ద స్కిన్ లోనే ఉంటాయి కదా. సో అలా ఇది మనకు జనరల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్. ఇది ఫిజికల్ బ్యారియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఫిజికల్ బ్యారియర్. ఓకే, ఫిజియలాజికల్ బ్యారియర్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఫిజియలాజికల్ బ్యారియర్. Physiological barrier means physiological reactions here. Okay, physiological reactions. Physiological reactions. Okay, ఇక్కడ ఫిజియలాజికల్ బ్యారియర్లో ఫిజియలాజికల్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఒకటేమో HCl. ఓకే, HCl ఇన్ ద స్టమక్, within the stomach HCl. Next, lysosome. ఇది. సో లైసోజోమ్ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్. ఇట్ ఈస్ an antibacterial. It is an antibacterial enzyme. ఓకే, ఇది యాంటీబ్యాక్టీరియల్ ఎంజైమ్గా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ యాంటీబ్యాక్టీరియల్ ఎంజైమ్ ఎందుకు అంటున్నామంటే ఈ లైసోజోమ్ అనేది ఓకే టియర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సలైవాలో ఉంటుంది. టియర్స్ అండ్ సలైవా విచ్ ఆర్ కంటైన్ ద లైసోజోమ్. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సమ్ ప్యాథోజన్స్ ఆర్ ట్రై టు ఎంటర్ ఇన్ టు ద బాడీ త్రూ ద ఐబాల్. ఇప్పుడు ఎప్పుడైతే ఎయిర్ అనేది ఐకి టచ్ అయిందో ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆ టచ్ అయిన ఎయిర్లో ప్యాథోజన్స్ ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి హై అమౌంట్ ఆఫ్ టీయర్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు హై అమౌంట్ ఆఫ్ టీయర్ అంటే టీయర్ యొక్క కండిషన్ ఏంటిది, ఆల్కలైన్ కండిషన్, సాల్టిష్గా ఉంటుంది. అగైన్ అండర్ ద సాల్టిష్ మీడియం ద ప్యాథోజన్ నెవర్ బి యాక్టివ్. అంటే ఇప్పుడు ఆ టీయర్లో ప్యాథోజన్ కనుక మిక్స్ అయిందంటే అది మొత్తం ఆల్కలైన్ స్టేట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో
ప్యాథోజన్ అనేది యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివ్ అయిపోద్ది. సో ఓవర్ సెక్రేషన్ ఆఫ్ టియర్ వల్ల అలాంగ్ విత్ వాటర్ దట్ ప్యాథోజన్ ఈజ్ ఆల్సో డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ ద ఐబాల్. అండర్స్టూడ్? ఇక్కడ లైసోజోమ్ ఆర్ లైసోజైమ్ మనం సిమిలర్ వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ టియర్ నుంచి వచ్చేది. నెక్స్ట్ సెలైవా. ఒకవేళ మనం జనరల్గా నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజెషన్ ఆఫ్ ఫుడ్, మాస్టిగేషన్ ఆఫ్ ఫుడ్, జనరల్గా మనం మౌత్ ఓపెన్ చేసినప్పుడు త్రూ ఎయిర్ తోటి ప్యాథోజన్ ఓరల్ క్యావిటీలోకి వెళ్తాయి. ఇప్పుడు ఓరల్ క్యావిటీలోకి వెళ్ళిన ప్యాథోజన్ ఎట్లా డిస్ట్రాయ్ అవుద్దంటే సెలైవా. జనరల్గా what is the reason our oral cavity is always present in moist nature means the presence of saliva. సో ఇప్పుడు ఈ సెలైవాలో ఆ ప్యాథోజన్ మిక్స్ అయినాయి అనుకోండి, సెలైవాలో కూడా సేమ్ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ ఉంది కాబట్టి సెలైవాకి వెళ్ళిన బ్యాక్టీరియా ప్యాథోజన్ వాట్ ఎవర్ దీస్ ప్యాథోజన్స్ ఆర్ బికమ్స్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అయిందంటే దాని నుంచి ప్రొలిఫరేషన్ ఉండదు. ప్రొలిఫరేషన్ ఉండట్లేదు అంటే ఆ ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కాదు. ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కావట్లేదు అంటే డిసీజ్ సిమ్టమ్స్ కనపడవు. ఓకే. సో ఇది మనము ఎక్స్‌ప్లెయిన్ చేసే పాయింట్. వీటిని ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటారు వీటిని ఫిజియోలాజికల్. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌సిఎల్ ఉంది. ఇది హెచ్‌సిఎల్ ఈజ్ ఆల్సో యాక్ట్ యాస్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్. ఇట్ ఈజ్ ఆల్సో యాక్ట్ యాస్ ఏ యాంటీ బ్యాక్టీరియల్. ఇట్ ఈజ్ ఆల్సో యాక్ట్ యాస్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్. దీన్ని కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్‌గా కన్సిడర్ చేస్తారు. ఎందుకు యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్‌గా కన్సిడర్ చేయాలి అనంటే హెచ్‌సిఎల్ అనేది కంప్లీట్ ఎసిడిక్ మీడియం. ఇప్పుడు ఇంజెస్టెడ్ ఫుడ్ తోటి ఏమైనా ప్యాథోజన్స్ ఐదర్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్, హెల్మింథిస్ వాటెవర్ ప్యాథోజన్ దీస్ ఆర్ ఆల్సో రీచ్ టు ద స్టమక్ అలాంగ్ విత్ ద ఫుడ్. క్లియర్? ఇప్పుడు అలాంగ్ విత్ ద ఫుడ్ తోటి వెళ్ళినప్పుడు ఏమైందంటే స్టమక్‌లో ఫుడ్ అనేది రీగర్జిటేషన్ జరుగుద్ది. అంటే bolus ఏమో ఓరల్ క్యావిటీలో విత్ సలైవా. వెన్ దట్ ఫుడ్ ఈజ్ ఎంటర్ ఇంటూ ద స్టమక్ ద bolus ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ఖైమ్ మీన్స్ ఎసిడిక్ ఫుడ్. సో ఇప్పుడు ఈ ఖైమ్‌లో ఎందుకు ఖైమ్‌గా కన్వర్ట్ అవుతుంది బోలస్ అంటే సలైవా తోటి మిక్స్ అయినది కాస్త ఇప్పుడు హెచ్‌సిఎల్ తోటి మిక్స్ అయ్యిద్ది. ఈ హెచ్‌సిఎల్ మిక్స్ అవ్వడం వల్ల టోటల్ ఫుడ్ యొక్క pH అనేది 1.9 మొత్తం డిక్రీజ్ అయిపోద్ది. దానివల్ల ఎసిడిక్ నేచర్ వచ్చేస్తది. ఇక్కడ హెచ్‌సిఎల్ ఏంటిది హై కాన్సంట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది. దీనివల్ల ఏమవుద్దంటే ఆ ఫుడ్‌లో ఉండే ఆ స్టమక్‌లో ఉండే టోటల్ స్టమక్‌లోని ఫుడ్‌లో ఏ ప్యాథోజన్ ఉంటే ఆ ప్యాథోజన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది. చనిపోతది. ఎసిడిక్ మీడియం గదా! ఎసిడిక్ మీడియంలో ఏ ప్యాథోజన్ కూడా సర్వైవ్ గాదు. ఓకే. సో ఇవి ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటే లిక్విడ్ స్టేట్‌లో ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేసే మెథడ్స్ ఇవి. ఇవి కూడా బై బర్తే వస్తాయన్నట్టు. ఇవి కూడా బై బర్తే. అంటే ఇప్పుడు హెచ్‌సిఎల్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తది, వైరస్‌ని చంపేస్తది, ప్రోటోజోవన్ ఆర్గానిజం చంపేస్తది, హెల్మింథిస్ పారాసైట్‌ని చంపేస్తది. సో ఒక హెచ్‌సిఎల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్‌ని చంపేసింది కాబట్టే ఈ బ్యారియర్స్ అన్నీ కూడా నాన్ స్పెసిఫిక్‌గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు స్కిన్ ఉంది. స్కిన్ అనేది వైరస్‌ని ఎంటర్ కానీయదు, బ్యాక్టీరియాని ఎంటర్ కానీయదు, ప్రోటోజోవన్ ఏ టైప్ ఆఫ్ ప్యాథోజన్ కూడా త్రూ స్కిన్ నుంచి బాడీలోకి ఎంటర్ కానీయదు. అంటే ఆల్ టైప్ ఆఫ్ ప్యాథోజన్స్‌కి ఇది డిఫెన్స్ ఆర్గాన్‌గా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది నాన్ స్పెసిఫిక్‌గా కన్సిడర్ చేస్తారు. అండర్‌స్టూడ్? ఇది. సో మ్యూకస్ మెంబ్రేన్ కూడా ఆల్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్‌ని హోల్డ్ చేస్తది కాబట్టి నాన్ స్పెసిఫిక్. సో ఇవి దీంట్లో మనకేంటివి ఫిజియోలాజికల్ బ్యారియర్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే పాయింట్స్. నెక్స్ట్ సెల్యులార్ బ్యారియర్స్‌ని డిస్కస్ చేద్దాం. ఈ సెల్యులార్ బ్యారియర్స్‌లో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. సెల్యులార్ బ్యారియర్స్. ఓకే. సో ఇప్పుడు మన బాడీలో సెల్స్ అనేవి వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ అది క్వశ్చన్. జనరల్‌గా మన బాడీలో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అనేవి సెల్స్ ఉంటాయి. ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్‌లో డబ్ల్యూబీసీస్ ఉంటాయి, ఆర్బీసీస్ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. Okay, in these formed elements, RBCs are there, WBCs are there, as well as what are platelets are also there. ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ సెల్స్‌లో ఆర్బీసీస్ అనేవి ఇమ్యూనిటీలో రోల్ లేదు. దెర్ ఈస్ నో రోల్ ఇన్ ఇమ్యూనిటీ సిస్టమ్ దట్ ఆర్బీసీ. ఆర్బీసీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. క్లియర్?
Okay, next, platelets are also does not have any role in the immune system. And then finally, which formed elements are have major role in the immune system? Means only WBCs. ఓకే, ఇప్పుడు ఈ సెల్యులార్ బ్యారియర్లో డబ్ల్యూబీసీస్ యొక్క రోల్ అనేది మేజర్. ఓకే, విచ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్స్ మీన్స్ డబ్ల్యూబీసీస్ మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, ఈ వైట్ బ్లడ్ సెల్స్ మాత్రమే ఏమవుతాయి, ఇమ్యూన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇమ్యూన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ డబ్ల్యూబీసీ కూడా అండ్ were based on that nucleus granules, nucleus lobes. Total 5 types of WBCs are there. ఈ అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ గ్రాన్యూల్స్, గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. ఈ గ్రాన్యులోసైట్స్లో 3 టైప్స్ ఉంటాయి, ఏ గ్రాన్యులోసైట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ టోటల్ ఎంటైర్ డబ్ల్యూబీసీలో, ఓకే, ఇన్ ద 100% ఆఫ్ WBCs, in the 100% of WBCs, okay, which WBCs are not have a role in immune system? Okay, which WBC, which WBC, which WBCs are not have role in immune system, role in a immune system. ఓకే, ఇప్పుడు టోటల్ మనం గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ ఇవన్నీ కలిపితే 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్లో ఏ డబ్ల్యూబీసీస్కి ఇమ్యూన్ సిస్టంలో రోల్ లేదు అంటే, ఫస్ట్ ఐ లిస్ట్ అవుట్ ద టోటల్ టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీస్. ఓకే, హియర్ న్యూట్రోఫిల్స్ ఆర్ దేర్, న్యూట్రోఫిల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం బేసోఫిల్స్ ఉంటాయి అండ్ ఎసిడోఫిల్స్ ఉంటాయి. ఎసిడోఫిల్స్నే ఇయోసినోఫిల్స్ అని కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకో నేమ్ ఏంటంటే ఇయోసినోఫిల్స్, ఇయోసినోఫిల్స్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ లింపోసైట్స్, నెక్స్ట్ మోనోసైట్స్. ఓకే, సో ఈ 5 టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీస్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో, ఓకే, సో ఏంటివి, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ ఎసిడోఫిల్స్, వీటిని గ్రాన్యులోసైట్స్గా కన్సిడర్ చేస్తారు. గ్రాన్యులోసైట్స్ అంటారు వీటిని. అంటే లోబ్స్ ఆర్ దేర్ ఇన్ ద న్యూక్లియస్, లోబ్స్ ఇన్ న్యూక్లియస్. ఓకే, ఇది. నెక్స్ట్ లింపోసైట్ అండ్ మోనోసైట్, దీస్ ఆర్ ద ఏ గ్రాన్యులోసైట్స్, దీస్ ఆర్ ద ఏ గ్రాన్యులోసైట్స్, వీటిని ఏ గ్రాన్యులోసైట్స్గా కన్సిడర్ చేస్తారు. సో ఇవి మరి ఈ 5 టైప్స్లో ఏ సెల్స్కి ఇమ్యూన్ సిస్టంలో రోల్ లేదు అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇన్ దీస్ 5 టైప్స్ ఆఫ్ WBCs, basophils are not have a role, there is no role in immune system. Which WBCs do not have role in immune system? So these are the basophils. Okay, no role in immune system, no role in immune, no role in immune system, that is clear. So remaining all WBCs are having a what is role in the immune system. Totally WBCs ని మళ్ళీ వీటి గ్రాన్యూల్స్ ని బేస్ చేసుకొని మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అని, పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అని మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ అగైన్ దీస్ WBCs are divided into 2 types here. Okay, 2 types of, based on their immunity, these are 2 types of WBCs. Okay, these are, one type are the mononuclear phagocytes, mononuclear, దీంట్లో వీటిని మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు, వీటిని మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. సెకండ్ టైప్ ఆఫ్ WBC ఏంటి అంటే
పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు వీటిని. పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్. పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు వీటిని. సో వీటిని మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ ఇది ఒకటి, పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్. ఓకే ఇవి. సో మరి వీటిలలో మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది, పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటే ఇక్కడ ఏంటివి, సో ఏ గ్రాన్యులోసైటిక్ సెల్స్నే మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు. అంటే ఇక్కడ మోనోసైట్స్. ఓకే అండ్ అలాంగ్ విత్ ద దీస్ మోనోసైట్స్ ఆర్ నథింగ్ బట్ హియర్ మ్యాక్రోఫేజెస్. ఎందుకు మోనోసైట్స్నే మ్యాక్రోఫేజెస్గా కన్సిడర్ చేస్తాము అంటే, ఈ మోనోసైట్ బ్లడ్ వెజిల్లో ఉన్నంత వరకు సూడోపోడియా స్ట్రక్చర్ ఉండదు. ఒక్కసారి మోనోసైట్ బ్లడ్ వెజిల్ నుంచి, బ్లడ్ క్యాపిలరీ నుంచి టిష్యూస్లోకి వెళ్తే దానికి అమీబా లైక్ సూడోపోడియా, అమీబాయిడ్ లోకోమోషన్ ఈస్ మానిటర్డ్ బై దిస్, పర్ఫార్మ్డ్ బై దిస్ మోనోసైట్. అంటే ఇక్కడ బ్లడ్ వెజిల్లో ఉన్నంత వరకు దీన్ని మోనోసైట్గానే కన్సిడర్ చేస్తాం. అప్పుడు దీనికి సూడోపోడియా లోకోమోటర్ ఆర్గాన్స్ ఉండవు. ఇది ఒక్కసారి బ్లడ్ క్యాపిలరీ నుంచి టిష్యూస్లోకి వెళితే అప్పుడు ఈ మోనోసైట్ సెల్ మెంబ్రేన్ చుట్టూ కూడా సూడోపోడియాస్ డెవలప్ అవుతాయి. అలా సూడోపోడియాస్ డెవలప్ అయిన తర్వాత ఈ మోనోసైట్ని మ్యాక్రోఫేజ్గా కన్సిడర్ చేస్తాం. ఈ మ్యాక్రోఫేజెస్ అమీబాయ్ లోకోమోషన్ని కంటిన్యూ చేస్తాయి. దాని తర్వాత ఇవి సూడోపోడియా విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా విచ్ ఆర్ హోల్డింగ్ ద ప్యాథోజన్ అండ్ ఈట్ ఇట్. ఈ ప్యాథోజన్ని హోల్డ్ చేసి తినేస్తాయి అన్నట్టు, ఫాగోసైటిక్ నేచర్. ఓకే అండ్ అలాంగ్ విత్ దిస్ వాట్ ఆర్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఓకే ఎన్కే సెల్స్ అంటాం వీటిని, ఎన్కే సెల్స్. ఎన్కే సెల్స్ అంటే ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం వీటిని. ఇవి స్మాల్ లింపోసైట్ సెల్స్గా కన్సిడర్ చేస్తారు. న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి జనరల్గా న్యాచురల్గా ప్యాథోజన్ని కిల్ చేస్తాయి కాబట్టి న్యాచురల్ కిల్లర్ సెల్స్గా కన్సిడర్ చేస్తారు వీటిని, ఎన్కే సెల్స్. అండ్ దీస్ ఆర్ ద స్మాల్ లింపోసైట్ సెల్స్. ఓకే ఇవి స్మాల్ లింపోసైట్ సెల్స్గా కన్సిడర్ చేస్తారు. ఇవి మెయిన్గా మోనోన్యూక్లియర్. అండ్ పాలిమార్ఫోన్యూక్లియర్ ఫాగోసైట్స్లో ఉండేవి ఏంటి అని అంటే, రైట్ ఏంటివి, న్యూట్రోఫిల్స్ ఉంటాయి, న్యూట్రోఫిల్స్. ఓకే సో ఈ న్యూట్రోఫిల్స్లో 2 to 5 lobes are there in the nucleus of these neutrophils, and these are also considered as the internal policemen. హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ పోలిస్మెన్స్ అని వేటిని అంటారంటే న్యూట్రోఫిల్స్ అంటారు. అండ్ వీటితో పాటు ఎసిడోఫిల్స్ ఎలర్జిక్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎసిడోఫిల్స్. సో వీటన్నింటిని మనము సెల్యులార్ బ్యారియర్లా కన్సిడర్ చేస్తాం. ఈ సెల్స్ అనేవి వైరస్ని ఎంగల్ప్ చేస్తాయి, బ్యాక్టీరియాని ఎంగల్ప్ చేస్తాయి, ప్రోటోజోన్ ఆర్గానిజం ఆల్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్స్ ఆర్ engulfed and destroyed by these type of cells. Understood? So ఇవన్నీ కూడా అంటే దీంట్లో మనకు న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే ఇక్కడ మనం లింపోసైట్స్ అంటాం. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆర్ టైప్ ఆఫ్ లింపోసైట్స్. వీటిని మనము లింపోసైట్స్గా కూడా కన్సిడర్ చేస్తాం. కాకపోతే ఇవి స్మాల్ లింపోసైట్స్ ఉంటాయి, లార్జ్ లింపోసైట్స్ ఉంటాయి. స్మాల్ లింపోసైట్స్ ఏమో న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఎన్కే సెల్స్ అంటాము. లార్జ్ లింపోసైట్స్ ఏమో బి అండ్ టీ లింపోసైట్ సెల్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఇవి సెల్యులార్ బ్యారియర్స్. ఈ సెల్యులార్ బ్యారియర్స్ అనేవి ఆల్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇవి ఎగ్జాంపుల్ ఫర్ సెల్యులార్ బ్యారియర్స్ అంటే ఇవన్నీ కూడా సెల్యులార్ బ్యారియర్లోనే వస్తాయి. మన బాడీలో ఒక సెల్ అనేది ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేసింది అంటే ఆ సెల్యులార్ బ్యారియర్లోకే వచ్చేస్తుంది. ఇవి కూడా బై బర్త్ డెవలప్ అవుతాయి. బై బర్త్ at the time of development of fetus in the mother uterus, these cells are also produced from the bone marrow, and after parturition also these are produced, but by birth ఇది డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్నెట్ ఇమ్యూనిటీలోనే మనం కన్సిడర్ చేస్తాం. ఇది ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ దేర్. ఓకే దీస్ ఫోర్త్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ ద సైటోకైనిన్ బ్యారియర్స్. వీటిని సైటోకైనిన్ బ్యారియర్స్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ సైటోకైనిన్ బ్యారియర్స్ అంటే ఏంటి అని అంటే విచ్ ఆర్
what is protecting the neighbor cells from the infected cell. ఓకే, ఇన్ఫెక్టెడ్ సెల్ నుంచి నైబర్ సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ సైటోకైనిన్స్. ఓకే, ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, క్లియర్గా వినండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. సో ఇవి గ్రూప్ ఆఫ్ టిష్యూ సెల్స్. ఇవి గ్రూప్ ఆఫ్ టిష్యూ సెల్స్ ఇవి. ఓకే, ఇది గ్రూప్ ఆఫ్ టిష్యూ సెల్స్ ఇలా ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టిష్యూస్ కదా, రైట్. అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఈ ఒక సెల్లోకి ఒక ప్యాథోజన్స్ అనేవి, కొన్ని ప్యాథోజన్స్ అనేవి ఇందులోకి వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద వైరస్. ఇది ఒక ప్యాథోజన్. ఇప్పుడు వైరస్ ఈ సెల్లోకి వచ్చింది కాబట్టి ఈ సెల్ని మనం ఇప్పుడు ఏమంటాం, ఇన్ఫెక్టెడ్ సెల్ అంటాం. దీన్ని ఏమంటాం, దీన్ని ఇన్ఫెక్టెడ్ సెల్. ఇప్పుడు ఇది ఏ ప్యాథోజన్స్ తోటి ఇన్ఫెక్ట్ అయింది, వైరస్ తోటి ఇన్ఫెక్ట్ అయింది. ఓకే, వెరీ క్లియర్. ఇప్పుడు ఒక్కసారి ఒక సెల్లోకి ప్యాథోజన్ వెళ్ళంగానే ఈ ఇన్ఫెక్టెడ్ సెల్ మెంబ్రేన్ అనేది కొన్ని సెక్రిషన్స్ని సెక్రీట్ చేస్తుంది. ఆ సెక్రిషన్స్ అన్నీ ఒక లైనింగ్, ఒక కోటింగ్గా ఫామ్ అవుతాయి. ఆ కోటింగ్నే మనం ఏమంటామంటే ఇంటర్ఫెరాన్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం, ఇంటర్ఫెరాన్స్ అంటారు వీటిని. ఈ ఇంటర్ఫెరాన్స్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు ప్యాథోజన్ అనేది ఈ ఇన్సైడ్ సెల్లో ఉంది. ఇప్పుడు ఒక సెల్లోకి వచ్చిన ప్యాథోజన్, దెన్ దీస్ ఆర్ ట్రై టు ఎంటర్ ఇన్ టు ద నైబరింగ్ సెల్స్. ఓకే, ఇప్పుడు ఈ సెల్ నుంచి ఈ ప్యాథోజన్స్ నైబరింగ్ సెల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఇలా ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్ఫెరాన్స్ ఉన్నాయి కదా, ఇన్ఫెక్టెడ్ సెల్ సెక్రెట్ చేసిన ఇంటర్ఫెరాన్స్, ఇవి ఈ ప్యాథోజన్ని అనదర్ సెల్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తాయి. దీనివల్ల ఈ నైబరింగ్ సెల్స్ ఏమవుతాయి, సేఫ్ అయిపోతాయి. సేమ్ టైం ఈ ప్యాథోజన్ ఒక్క సెల్లో ఉండడం వల్ల డిఫరెంట్ టిష్యూస్లోకి స్ప్రెడ్ కాదు. దానివల్ల డిసీజ్ ఇమ్మీడియట్గా ద డిసీజ్ సిమ్టమ్స్ అనేవి దీని కాన్సన్ట్రేషన్ అనేది ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ కాదు. The virus concentration is not increased immediately because long time that pathogen is held inside the single cell. For example, if the interferons are absent, what happen? From this cell to this cell, this cell to this cell, this cell to then whatever cells are there in the tissues, that virus can spread entire the tissue cells. In this process, in this condition, what happened? That more favorable environment is created itself. Thereby the concentration will increase within a short time. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే డిసీజ్ సిమ్టమ్స్ అనేవి ర్యాపిడ్గా కనిపిస్తాయి. ఓకే, సో అలా ఈ సైటోకైనిన్స్ అనేవి ఇన్ఫెక్టెడ్ సెల్ నుంచి నైబరింగ్ సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటర్ఫెరాన్, వన్ ఆఫ్ ద సైటోకైనిన్ బ్యారియర్ ఈస్ ద ఇంటర్ఫెరాన్స్. అండ్ along with the interferons, okay, another type of cytokinins are also there. These are the interleukins. ఇవేంటి అంటే ఇంటర్ల్యూకిన్స్. ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేవి కూడా వాట్ ఈజ్ బి లింపోసైట్ సెల్స్. ఓకే, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటారు. ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ నుంచి ఈ ఇంటర్ల్యూకిన్స్ రిలీజ్ అయ్యి ఇవి టీ లింపోసైట్ని అట్రాక్టింగ్కి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫెరాన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి. వీటిలలో ఆల్ఫా ఇంటర్ఫెరాన్ అని ఒక టైప్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి, ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ అని, నెక్స్ట్ బీటా ఇంటర్ఫెరాన్స్ అని. ఇవి 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు, ఆల్ఫా ఇంటర్ఫెరాన్ అండ్ బీటా ఇంటర్ఫెరాన్స్. ఇవన్నీ కూడా ఇన్ఫెక్టెడ్ సెల్ నుంచి ప్యాథోజన్ అవుట్సైడ్ నైబరింగ్ సెల్కి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ఇది సైటోకైనిన్ బ్యారియర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్. ఇలా ఈ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్ అనేవి బై బర్త్, పుట్టుకతోనే వచ్చి ప్యాథోజన్స్ని బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నట్టు. కాబట్టి వీటన్నిటిని ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఇంటర్ఫెరాన్స్ అనేవి ఐదర్ బ్యాక్టీరియాకి ఒకటే కాదు, వైరస్ ఒకటే కాదు, బ్యాక్టీరియా ఎంటర్ అయిన ఒక సెల్లోకి బ్యాక్టీరియా వెళ్ళినా బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ మెంబ్రేన్ అనేది ఇంటర్ఫెరాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియాని వేరే సెల్లోకి వెళ్ళనీయదు, వైరస్ని వేరే సెల్లోకి వెళ్ళనీయదు, ప్రోటోజోన్ ఆర్గానిజంని వేరే సెల్లోకి వెళ్ళనీయదు. ఇలా
ఒక సెల్లోకి వెళ్ళిన ప్యాథోజన్ ఇంకో సెల్లోకి వెళ్ళలేదు. రీజన్ ఏంటంటే ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ సరౌండింగ్‌లో ఈ టైప్ ఆఫ్ సైటోకైనిన్ బ్యారియర్స్ మీన్స్ ఇంటర్ఫెరెన్స్ అనేవి సెక్రీట్ అవుతాయి. సో నైబరింగ్ సెల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద సైటోకైనిన్ బ్యారియర్స్. అంటే ఇవి వన్ టైప్ ఆఫ్ ప్యాథోజన్ కాదు కదా రెస్పాండ్ అయ్యేది. ఆల్ కైండ్ ఆఫ్ ప్యాథోజన్స్‌కి రెస్పాండ్ అవుతుంది కాబట్టి నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీలో మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఫిజికల్ బ్యారియర్స్ నాన్ స్పెసిఫికే. అంటే టోటల్ వాట్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ? దీస్ ఆర్ ఆల్ అండర్ ద నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ కండిషన్. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్‌ని ఇన్హిబిట్ చేస్తాయి బాడీలోకి ఎంటర్ కాకుండా. ఓకే. సో, ఇలా మనము ఈ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది 4 ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఇవి. ఓకే. ఇవి ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్. ఇలా మనం టోటల్ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే పాయింట్స్‌ని డిస్కస్ చేసినాం. మళ్ళీ ఒకసారి వచ్చేద్దాం ఫ్రమ్ బిగినింగ్. సో, టోటల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ వాట్ ఈస్ ద టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ? 2 types of immunities are there. Okay. In these 2 types of immunities, what are that? One is the innate immunity, second one is the acquired immunity. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. బై బర్త్ డెవలప్ అయ్యే ఇమ్యూనిటీని ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు. ఇది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తారు. రీజన్ ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే బ్యారియర్స్ అనేవి ఇమ్యూన్ ఆర్గాన్ అంటే ఇవి నథింగ్ బట్ బ్యారియర్స్. ఓకే. ఈ బ్యారియర్స్ అనేవి నాట్ ఓన్లీ ద సింగిల్ టైప్ ఆఫ్ ప్యాథోజన్ విచ్ ఆర్ ప్రివెంట్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ ఆర్ ప్రివెంటెడ్ బై దీస్ బ్యారియర్స్. అంటే ఒక ప్యాథోజన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ సింగిల్ టైప్ ఆఫ్ బ్యారియర్ మెథడ్ తోటి డిస్ట్రాయ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి ఇది నాన్ స్పెసిఫిక్‌లో కన్సిడర్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ కూడా ఫైండ్ ఔట్ చేసినాం. ఇది నాన్ స్పెసిఫిక్ అని, ఇది స్పెసిఫిక్ అని. స్పెసిఫిక్ అంటే ఒక ఇమ్యూన్ సెల్ వన్ టైప్ ఆఫ్ ప్యాథోజన్‌నే డిస్ట్రాయ్ చేస్తది. ఒక ఇమ్యూన్ సెల్ అనదర్ టైప్ ఆఫ్ ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేయలేదు. అంటే ఈ ఇమ్యూన్ సెల్ ఈ ప్యాథోజన్‌కి స్పెసిఫిక్‌గా ఉంటది. రిమైనింగ్ ప్యాథోజన్‌కి స్పెసిఫిక్‌గా ఉండదు. కాబట్టి దీన్ని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని. అండ్ ఇక్కడ ఈ ఇమ్యూనిటీ ఆర్గాను ఒక ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు. ఇదే బ్యారియర్ ఈ ప్యాథోజన్‌ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై ద సింగిల్ టైప్ ఆఫ్ బ్యారియర్ మెథడ్. కాబట్టి దీన్ని నాన్ స్పెసిఫిక్‌గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉండే ఇమ్యూన్ ఆర్గాన్స్‌ని బ్యారియర్స్‌గా కన్సిడర్ చేసినాం. ఈ బ్యారియర్స్‌లో మనం టైప్స్ కూడా డిస్కస్ చేసినాం. ఏంటివి? 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్‌ని మనం లిస్ట్ ఔట్ చేసినాం. టోటల్ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఫిజికల్ బ్యారియర్స్, ఫిజియలాజికల్ బ్యారియర్స్, సెల్యులార్ బ్యారియర్స్, సైటోకైనిన్ బ్యారియర్స్. ఓకే. ఇలా different means total 4 types of barrier methods are there in the innate immunity. ఇక్కడ మనం డిస్కస్ చేసినాం ఫిజికల్ బ్యారియర్లో స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ అని. నెక్స్ట్ ఫిజియలాజికల్ బ్యారియర్స్లో హెచ్సిఎల్, లైసోజోమ్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ లైసోజోమ్ ఇన్ సలైవా, టియర్ అండ్ విత్ ఇన్ ద స్టమక్ హెచ్సిఎల్. We are clearly discussed that function. ఓకే. నెక్స్ట్ సెల్యులార్ బ్యారియర్. ఈ సెల్యులార్ బ్యారియర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లలో టోటల్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్‌లలో ఓన్లీ WBCSR has a major role in the immune system. There is no role in immune system. The WBCs are not having the role in immunity and platelets are also not having the immunity system. There is no role in immunity system, WBCs and platelets. Only RBCs and platelets are not having the role in immune system. Only WBCs are having the role in immunity system. So ఇందులో WBCs, what type of WBCs are there and what type of WBCs are not having any role in immunity system. So the basophils have what is no role in immunity system. Basophils, there is no role in immunity system. Okay, and the remaining are there, and based on this mononuclear phagocytes are there, polymorphonuclear phagocytes are there, and we are clearly discussed these types. And after that, here what is cytokinin barriers. These are the 4th types of innate immunity barriers. So దీంట్లో ఇంటర్ఫెరాన్స్ అనేవి ఇన్ఫెక్టెడ్ సెల్ మెంబ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. ఒక ప్యాథోజన్ ఒక సెల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెల్ని ఇన్ఫెక్టెడ్ సెల్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్ఫెక్టెడ్ సెల్ మెంబ్రెయిన్ అనేది ఇంటర్ఫెరాన్స్‌ని సింథసైజ్ చేస్తది. సో ఈ సింథసైజ్ చేయడం వల్ల ఇన్సైడ్ సెల్‌లో ఉండే ప్యాథోజన్‌ని ఈ ఫెరాన్ మెంబ్రెయిన్
నైబరింగ్ సెల్లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. దానివల్ల టిష్యూ సెల్స్కి ఈజీగా స్ప్రెడ్ కాలేదు. బ్యాక్టీరియా, వైరస్, వాట్ ఎవర్ దట్ పాథోజన్ కెనాట్ బి స్ప్రెడ్ ఈజీలీ from one cell to another cell because the infected cell can produce these interferons. The interferons types alpha and beta interferons, and these are there. Along with this, some other cytokinin barriers, interleukins. These interleukins are produced by antigen presenting cells, macrophages like phagocytes, B lymphocyte cells. These are all are including within the antigen presenting cells. ఓకే. సో, ఇవి ఈ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్ మెథడ్. ఇక్కడి వరకు ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీలో మనం టైప్స్ డిస్కస్ చేసినాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇన్ హ్యూమన్ బాడీ, దట్ ఈస్ ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే. థర్డ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటి? సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ, దీన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇది ఒకటి. అండ్ దీన్నే ఇంకొక నేమ్ తోటి ఏం పిలుస్తారంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. దీన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ, దీన్నే అడాప్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. దీన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ లేదా స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. దీన్ని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. దీన్ని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు దీన్ని. సో ఇలా సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది బాడీలో. సో ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? వెన్ డస్ దీస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ విల్ బి యాక్టివ్ ఇన్ అవర్ బాడీ. సో ఇట్ ఈస్ డెవలప్డ్ ఆఫ్టర్ బర్త్. ఓకే, ఇట్ ఈస్ డెవలప్ ఆఫ్టర్ బర్త్. ఓకే, అండ్ ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఆఫ్ pathogen. After encounter or after entry of pathogen, after entry of pathogen, after entry of pathogen into where? Body. After encounter of pathogen into the body. అండర్స్టూడ్? ఇది అంటే ఆఫ్టర్ బర్త్ డెవలప్ అవుతుంది. ఇది ఎందుకు స్పెసిఫిక్ అన్నాము అంటే దెన్ దిస్ ఇమ్యూనిటీ ఈజ్ ద స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో వాట్ ఈస్ ద రీజన్ దిస్ ఇమ్యూనిటీ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ? ఇట్ ఈస్ వన్ మోర్ వర్డ్. ఓకే, సో స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, దీస్ ఆర్. సో విదిన్ ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ what type of cells are involved? Okay, we'll discuss that. These cells are lymphocyte, especially two types of lymphocytes are involved in this. Two types of lymphocytes. So what are the two types of lymphocytes in this? Okay, one type of lymphocytes are the B cells, and the second type of lymphocytes are the T cells. B lymphocyte cells and T lymphocyte cells. These both type of lymphocyte cells are involved in the these acquired immunity. Okay, and this acquired immunity is also called as a third line of defense mechanism. Third line of defense mechanism, very important point it is. So what is third line of defense mechanism here? Okay, what is the meaning for third line of defense mechanism? What about the before this first and second line of defense mechanism? Right. So for understanding the third line of defense mechanism, we will discuss the first and second line of defense mechanisms first. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మనము ఫస్ట్ అండ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇమ్యూన్ సిస్టంలో in the total immune system 3 lines of defense mechanisms are there. Total immune system లో 3 lines of defense mechanisms ఉంటాయి. 3 lines of defense mechanisms are there. Okay, ఈ 3 lines of defense mechanism లో okay, one is the first line of defense mechanism. First line of defense mechanism,
line of defense mechanism, and second one is the second line of defense mechanism, and third one is the third line of defense mechanism. Okay, third one is the third line of defense mechanism. Okay, third line of defense mechanism, third line of defense mechanism. See, in these three lines of defense mechanisms, okay, so first and second line of defense mechanisms are the non-specific line of defense mechanism. Non-specific line of defense. These are the non-specific line. And third line of defense mechanism is the specific line of defense mechanism. Okay, specific line of defense mechanism. ఓకే, ఇక్కడ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది స్పెసిఫిక్ లైన్ ఆఫ్ డిఫెన్స్, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. సో దీంట్లో ఇది థర్డ్ లైన్, ఇట్ ఈస్ అండర్ ద థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఇది థర్డ్ లైన్ ఆఫ్ మెకానిజంకి వచ్చేసింది. థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది కంప్లీట్గా స్పెసిఫిక్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంగా కన్సిడర్ చేస్తారు. దీంట్లో which organs are involved in the first line of defense mechanism, which organs are involved in the second line of defense mechanism. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే which immune organs are involved in the first line of defense mechanism, which immunity organs are involved in the second line of defense mechanism. ఇది మనకు క్వశ్చన్. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? బ్యారియర్ మెథడ్స్ ఇక్కడ 4 types ఉన్నాయి కదా. సో ఇన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, ఓకే, దెన్ హియర్ వాట్ ఈస్ ఫిజికల్ బ్యారియర్స్, ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ బ్యారియర్స్, ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్, ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ బ్యారియర్స్ ఉంటాయి. ఇవి ఫిజికల్ ఫిజియలాజికల్ బ్యారియర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఇది ఫస్ట్, ఇది సెకండ్ కదా. అండ్ థర్డ్ వాట్ ఈస్ సెల్యులార్ బ్యారియర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్, సెల్యులార్ అండ్ సైటోకైనిన్ బ్యారియర్స్, సైటోకైన్ బ్యారియర్స్. ఓకే, ఇట్లా సెకండ్ లైన్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఫిజికల్ బ్యారియర్స్, ఫిజియలాజికల్ బ్యారియర్స్. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో సెల్యులార్ బ్యారియర్స్, సైటోకైనిన్ బ్యారియర్స్, ఇట్లా టూ టైప్స్లలో ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ తెలుసు. ఫిజికల్ బ్యారియర్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఫిజియలాజికల్ బ్యారియర్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటివి, సెల్యులార్ బ్యారియర్లో అండ్ సైటోకైనిన్ బ్యారియర్లో ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసినాం, రైట్. అయితే డిసీజ్ అనేది ఎప్పుడు అపియర్ అవుతుంది హ్యూమన్ బీయింగ్లో అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. జనరల్గా యాక్చువల్లీ ఇట్ ఈస్ లిటిల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే, ఇప్పుడు ప్యాథోజన్ మన బాడీలో ఈ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంని ఓవర్కమ్ చేసినప్పుడే మనకు డిసీజ్ సిమ్టమ్స్ అనేవి అపియర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాథోజన్ మన బాడీలోకి ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ మీన్స్ ఎంటర్ అయింది. ఎంటర్ కాగానే ఫస్ట్ మన బాడీలో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుద్ది. ఓకే, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అవుద్ది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%, ఓకే, మోర్ దాన్ 50% ఆఫ్ ప్యాథోజన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో మోర్ దాన్ 50% ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ బ్యారియర్స్ ఆర్ కెన్ బి డిస్ట్రాయ్ ద 50% ఆఫ్ ప్యాథోజన్స్. ఓకే, దట్ ఈస్ క్లియర్. ఒకవేళ ఆ ప్యాథోజన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఉండే ఈ బ్యారియర్స్ మెథడ్ని టాలరేట్ చేసి, ఓకే, అది సర్వైవ్ అయింది అనుకుందాం, ఇమ్మీడియట్గా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం విల్ బి యాక్టివ్. ఇమ్మీడియట్లీ ద సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం విల్ బి యాక్టివ్. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజము ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేయడంలో ఫెయిల్ అయితే
ఇమ్మీడియట్గా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అవుతాయి. ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. ఓకే, సో ఇది కూడా క్లియర్. ఒకవేళ కొన్ని ప్యాథోజన్స్ ఈ బ్యారియర్ మెథడ్స్ని కూడా టాలరేట్ చేస్తాయి. ఈ బ్యారియర్ మెథడ్స్ ఇన్వాల్వ్ అయినా ఆ ప్యాథోజన్ చనిపోదు. అంటే ప్యాథోజన్ చనిపోవట్లేదు, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ అయినా కూడా అంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కంటే ఆ ప్యాథోజన్ ఫస్ట్ టూ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఇమ్యూనిటీ ఆర్గాన్స్ కంటే ఆ ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ప్యాథోజన్కి దాని డెన్సిటీ ఎక్కువ అని అర్థం, అది దానికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. సో దానికి అంత ఎక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈవెన్ after completion of the second line of defense mechanism, some pathogens cannot be destroyed. అంటే ప్యాథోజన్ ని సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం కూడా డిస్ట్రాయ్ చేయలేదు అంటే అర్థమైంది, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం కూడా ఫెయిల్ అయినట్టు ప్యాథోజన్ ని డిస్ట్రాయ్ చేయడానికి. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ లైన్ యాక్టివేట్ అయింది, సెకండ్ లైన్ కూడా ఫెయిల్ అయింది ప్యాథోజన్ ని డిస్ట్రాయ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం విల్ బి యాక్టివేట్. సో ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ప్యాథోజన్స్ కెన్ బి డిస్ట్రాయిడ్. ఇది ఈ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్లలో థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది పవర్ఫుల్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. ఓకే, సో ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఏ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి? టీ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, సేమ్ టైం బి సెల్స్, టీ లింపోసైట్ సెల్స్ అండ్ బి లింపోసైట్ సెల్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో ఈ సెల్స్ అనేవి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ప్యాథోజన్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాయి. ఒకవేళ ఇప్పుడు ఈ టీ అండ్ బి లింపోసైట్ సెల్స్ కూడా డిస్ట్రాయ్ చేయలేని ప్యాథోజన్స్ ఉంటాయి మన బాడీలో, అంటే జనరల్గా ప్యాథోజన్కి అంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం రియాక్షన్లో కూడా కొన్ని ప్యాథోజన్స్ ఎక్కువ రెసిస్టెన్స్ వల్ల అవి డిస్ట్రాయ్ కావు. సో డిస్ట్రాయ్ కావట్లేవు అంటే అవి సర్వైవ్ అవుతున్నాయి కదా, ప్యాథోజన్స్ సర్వైవ్ అవుతున్నాయి ఆఫ్టర్ ఇనిషియేషన్ ఆఫ్ థర్డ్ లైన్ ఆఫ్ మెకానిజం. అంటే అర్థమైంది, థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఆల్సో ఫెయిల్యూర్ ఫర్ డిస్ట్రాయింగ్ ద ప్యాథోజన్. ఓకే, ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేయడానికి థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఉండే సెల్స్ కూడా ఈ సెల్స్ కెపాసిటీ కూడా సరిపోవట్లే. ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ద డిసీజ్ సిమ్టమ్స్ ఆర్ అపియర్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఫెయిల్ అయిందంటే ఆ ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ మన బాడీలో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ప్యాథోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్కి రీచ్ అయిపోయి ఆ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. టిష్యూస్ని డ్యామేజ్ చేసినప్పుడు మనకు పెయిన్, ఫీవర్ ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా, వాటిని మనం డిసీజ్ సిమ్టమ్స్గా కన్సిడర్ చేస్తారు. అండర్స్టూడ్? అంటే ఈ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతాయి. ఈ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఫెయిల్ అయితేనే డిసీజ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇది మనకు ఈ 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఉండే ఇంపార్టెంట్. ఎందుకు 99% ఆఫ్ ప్యాథోజన్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ద థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అంటే హియర్ ద పవర్ఫుల్ ఇమ్యూనిటీ సెల్స్ ఆర్ దేర్, T and B lymphocyte cells. These are the powerful immunity cells. ఓకే, ఇలా మనము ఈ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఏంటివి బి లింపోసైట్ సెల్స్, టీ లింపోసైట్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ వీటిని మనము స్పెసిఫిక్ ఇమ్యూనిటీగా కన్సిడర్ చేస్తాం. అంటే టీ లింపోసైట్స్ ఎప్పుడైతే టీ లింపోసైట్ ఒక ప్యాథోజన్కి రెస్పాండ్ అయ్యి యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఏ ప్యాథోజన్ వల్ల జరిగిందో ఆ యాంటీబాడీస్ ఆ ప్యాథోజన్కి రెస్పాండ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు టీ లింపోసైట్ it can be respond to the different types of pathogens. B lymphocyte can respond to the different types of pathogens and different types of antibodies and different types of pathogens individually which are reacting to the pathogen. అందుకే దీన్ని స్పెసిఫిక్ ఇమ్యూనిటీలో మనం కన్సిడర్ చేస్తాం. ఓకే,
ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ we will discuss about the immune response. వీటిలో ఫస్ట్ మనము ఇమ్యూన్ రెస్పాన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇమ్యూన్ రెస్పాన్సెస్. సి in the human body mainly two types of immune responses are there. ఓకే, ఎన్ని టైప్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉన్నాయి. వీటిలో ఒకటేమో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్, ప్రైమరీ immune response, and second one is the secondary immune response. Primary immune response and secondary immune response అనేవి టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటాయి. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఉండే ప్రాసెస్ ఏంటివి, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఉండే ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏం టాపిక్ స్టార్ట్ చేసినాం? immune responses in acquired immunity. This total entire topic is in what topic now going? That is under acquired immunity. So immune responses, ఇక్కడ మనం immune responses లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేవి, అసలు ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటివి? వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ఇమ్యూన్ రెస్పాన్స్? whenever the pathogen is encounter our body, encounter అంటే లైక్ నాట్ విత్ గన్. ఓకే ఓకే, ఎన్కౌంటర్ అంటే మన బాడీలోకి ఎంటర్ కావడాన్ని ఎన్కౌంటర్ అంటారు. దాన్ని ద ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక ప్యాథోజన్ మన బాడీలోకి వెళ్ళింది అని అంటే ఈక్వల్ టు బుల్లెట్ వెళ్ళినట్టే మన బాడీలోకి. ఎందుకంటే బుల్లెట్ ఎంత అయితే డ్యామేజ్ చేస్తుందో ప్యాథోజన్ కూడా మన బాడీని అంతే డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ ప్యాథోజన్ మన బాడీలోకి వెళ్ళే ప్రాసెస్ని మనము ఎన్కౌంటర్ అనే వర్డ్ తోటి యూజ్ చేస్తాం. లేదా ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఆఫ్ ప్యాథోజన్ ఆర్ ఆఫ్టర్ ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ ఇంటూ అవర్ బాడీ. అండర్స్టూడ్? సో ఇలా మనం డిస్కస్ చేస్తాం. సి ఇమ్యూన్ రెస్పాన్సెస్ మీన్స్ when the pathogen encounter our body, okay, our immunity system can respond to that pathogen. That is the immune responses. ఎప్పుడైతే ఒక ప్యాథోజన్ మన బాడీలోకి వెళ్ళిందో, మన బాడీలోకి వెళ్ళిన ప్యాథోజన్కి మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానికి రెస్పాన్స్ అయ్యి ఆ ప్యాథోజన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో అలా ప్యాథోజన్ వెళ్ళిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ని ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారు. ఇక్కడ ఇంకొక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. జనరల్గా మన బాడీలో ప్యాథోజన్స్ లేవనుకోండి, then immunity system is present in sleeping position. Okay, when the pathogens are enter our body, okay, the pathogens are can stimulating the our immune system, thereby the immune system become wake up, nothing but activate. అంటే నిద్రావస్థలో, అంటే నిద్రపోతున్న ఇమ్యూనిటీ సిస్టము ప్యాథోజన్ వచ్చి లేపడం అన్నాడు దాన్ని సింపుల్గా చెప్పాలంటే. అంటే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ప్యాథోజన్ మన బాడీలో లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇన్యాక్టివ్లో ఉంటుంది, కాన్స్టాంట్ పొజిషన్లో ఉంటుంది. ప్యాథోజనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది. అంటే ప్యాథోజన్ నథింగ్ బట్ ప్రోటీన్, దట్ ఫారెన్ ప్రోటీన్స్ ఆర్ రెస్పాండింగ్ టు ద ఆర్ స్టిమ్యులేటింగ్ టు ద అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఫర్ యాక్టివేషన్. సో టు ద పర్టికులర్ ప్యాథోజన్, when our immune system can give the response to that pathogen, that is called a immune response. ఓకే, ఈ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఫైనల్ ఏంటంటే ప్యాథోజన్ డిస్ట్రాయ్ కావడమే. ఇమ్యూన్ రెస్పాన్స్లో ఫైనల్ స్టెప్ ఏంటిదంటే ప్యాథోజన్ డిస్ట్రాయ్ అయ్యే ప్రాసెస్సే మనం ఇమ్యూన్ రెస్పాన్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఈ రెస్పాన్సెస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ, బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్. ఓకే, బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ the immune responses are two types are there. So in these two types of immune responses, okay, so one is the primary immune responses, primary immune response, it is one. Primary immune response, it is one. And next one is the secondary immune response. Secondary immune response, secondary immune response. Itla two types of immune responses are there like this. Okay, what happened in this primary immune response? What happened in secondary immune response? Okay, see now
then here for example it is one pathogen, for example it is the virus. Okay, this virus is enter into the body, it is the body wall, బాడీ వాల్ని క్రాస్ చేసింది ఇన్సైడ్ బాడీ, సో వైరస్ ఈజ్ దేర్. ఓకే, సో విదిన్ ద బాడీ what are the immune cells are there. Okay, these are the immune cells, these are the immune cells. ఏంటి అంటే ఇమ్యూన్ సెల్స్ అవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇప్పుడు ప్యాథోజన్ అంటే ఈ వైరస్ అనేది బాడీలోకి వచ్చిన తర్వాత ఇది దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఈ ఇమ్యూన్ సెల్స్ అంటే బి సెల్ అయినా కావచ్చు, అట్ ద సేమ్ టైం టీ సెల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు ఇందులో. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ ప్యాథోజన్కి రెస్పాండ్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అయ్యేంత వరకు ఇది ఇన్యాక్టివ్లో ఉంటుంది. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్యాథోజనే ఈ ఇమ్యూనిటీ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. నవ్ ఆఫ్టర్ దట్ దిస్ ఇమ్యూనిటీ సెల్ విల్ బి యాక్టివేట్. సో ప్యాథోజన్ బాడీలోకి వచ్చిన తర్వాత ఈ ప్యాథోజన్ దీన్ని స్టిమ్యులేట్ అయిన తర్వాత ఈ ఇమ్యూన్ సెల్స్ అనేది యాంటీబాడీస్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ యాంటీబాడీ ప్రొడక్షన్ అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దీనికే ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద వన్ వైరస్, ఇది ఒక వైరస్ అనుకుందాం లేదా బ్యాక్టీరియా అనుకుందాం, వాట్ ఎవర్. ఇది ఒక బి లింఫోసైట్ సెల్ అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అనుకుందాం, లైక్ బి సెల్, ఇది ఒక బి లింఫోసైట్ సెల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యాంటీజెన్కి ఇది ఇమ్యూన్ సెల్ కదా, ఈ యాంటీజెన్ దీన్ని రెస్పాండ్ అయినప్పుడు ఇట్ ఈస్ దట్ బి సెల్ బికమ్స్ డిఫరెన్షియేట్. ఓకే, ఇప్పుడు ఈ బి సెల్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఇలా డిఫరెన్షియేట్ అయినప్పుడు ఈ సింగిల్ బి లింఫోసైట్ నుంచి 2 టైప్స్ ఆఫ్ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఒకటేమో స్మాల్ సైజులో ఉంటుంది, దీన్ని మెమొరీ సెల్గా కన్సిడర్ చేస్తారు, నెక్స్ట్ ఇంకొక సెల్ ఏమో బిగ్ సైజులో ఉంటుంది, ఏ మైటాటిక్ డివిజన్ జరుగుద్ది అన్నట్టు. సో న్యూక్లియస్ ఉంటుంది, నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటమ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఇది. సో ఈ సెల్ని ఏమంటారంటే ప్లాస్మా సెల్ అంటారు దీన్ని, ఇది ప్లాస్మా సెల్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ ప్లాస్మా సెల్ నుంచి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. దీస్ ప్లాస్మా సెల్స్ ఆర్ కంటిన్యూస్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఓకే, ఇప్పుడు యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ రైట్, దీస్ ఆర్ ఆల్ ఆర్ వాట్, ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్. ఇక్కడ ఆర్మీ అంటే ఏంటంటే మోర్ నెంబర్, ఓకే, మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఈస్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ ద ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్. ఇక్కడ ఈ ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్ 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, కొన్ని యాంటీబాడీస్ ఏమో సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతాయి, అంటే బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతాయి. కొన్ని యాంటీబాడీస్ ఏమో ఈ సెల్కి సర్ఫేస్లో ఉంటాయి. సో ఇట్లా సెల్ సర్ఫేస్ మీద ఉన్న యాంటీబాడీస్ని వాట్ ఈస్ సర్ఫేస్ యాంటీజెన్స్ అంటారు, వీటిని సర్ఫేస్ యాంటీబాడీస్ అంటారు దీన్ని. సెల్ సర్ఫేస్ మీద ఉన్న యాంటీబాడీస్ని సెల్ సర్ఫేస్ యాంటీబాడీ అంటారు. అండ్ సర్క్యులేషన్లోకి వచ్చిన యాంటీబాడీస్ని సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ అంటారు, వీటిని సర్క్యులేటింగ్ యాంటీబాడీస్ అంటారు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ప్లాస్మా సెల్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఈ వైరస్ని నథింగ్ బట్ ఈ ప్యాథోజన్ని ఇమ్మొబిలైజ్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది, దీనివల్ల ఈ ప్యాథోజన్ డై అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది మనకు దీంట్లో జరిగే ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక ప్యాథోజన్ బాడీలోకి వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఈ ఇమ్యూనిటీ సెల్ మళ్ళీ డిఫరెన్షియేషన్ జరిగి, మీన్స్ దీన్నే ప్రొలిఫరేషన్ అంటారు. ఈ ప్రొలిఫరేషన్ జరిగి నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. ఓకే, ప్రొలిఫరేషన్ ఆర్ ఇట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే, సో డిఫరెన్షియేషన్ జరిగి
ఇందులో మెమరీ సెల్స్, ప్లాస్మా సెల్స్ ప్రొడక్షన్ జరిగి, ఈ ప్లాస్మా సెల్ నుంచి యాంటీబాడీ ప్రొడక్షన్ జరగడానికి ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్. అంటే పాథోజన్ ఎన్కౌంటర్ అయిన తర్వాత యాంటీబాడీస్ ప్రొడక్షన్‌కి ఇక్కడ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటంటే, ద డ్యూరేషన్ బిట్వీన్ ఆఫ్టర్ ఎంట్రీ ఆఫ్ దిస్ pathogen into the body, then after the production of antibody from the plasma cell. The duration is called the primary immune response. ఇక్కడ ఈ ప్యాథోజన్‌కి ఎగనెస్ట్‌గా ఫస్ట్ ఎన్కౌంటర్ ఇదొక ప్యాథోజన్. సో, అంటే ఈ వైరస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ వైరస్ అనుకుందాం. స్మాల్ పాక్స్ వైరస్, వారియోలా వైరస్ అనుకుందాం. సో, ఈ స్మాల్ పాక్స్ వైరస్ అనేది ఫస్ట్ ఎన్కౌంటర్ అయినప్పుడు యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరగడానికి కొంచెం టైం తీసుకుంటది. ఓకే. టైం తీసుకునే ఈ యాంటీబాడీ ప్రొడక్షన్ జరిగే లోపే ఈ స్మాల్ పాక్స్ వైరసెస్ కాన్సంట్రేషన్ పెరిగి స్మాల్ పాక్స్ సింప్టమ్స్ కనిపిస్తాయి స్కిన్ మీద. స్మాల్ పింపుల్ లైక్ సింప్టమ్స్. అమ్మోరు లేదా తట్టు అంటారు కదా! సో, ఆ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆ సింప్టమ్స్ కొన్ని రోజుల తర్వాత డిసపియర్ అయిపోతాయి. ఎట్లా డిసపియర్ అయిపోతాయంటే, ఈ డ్యూరేషన్‌లో ఏం జరుగుద్ది? ఈ స్మాల్ పాక్స్ వైరస్‌కి ఎగనెస్ట్‌గా ఈ ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరిగి మళ్ళీ ఈ ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేసే లోపే ఈ ప్యాథోజన్ వల్ల సింప్టమ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్‌లో కనిపిస్తాయి. ఆ సింప్టమ్సే స్మాల్ పాక్స్ సింప్టమ్స్. అంటే స్కిన్ మీద లిటిల్ డ్రాప్లెట్స్ ఆర్ పింపుల్ లైక్ స్ట్రక్చర్స్ అపియర్ అవుతాయి అన్నట్టు. ఇది దీంట్లో జరిగే ప్రాసెస్. అయితే ఇది ప్రైమరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్‌లో కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు ఇది. దీంతో పాటు మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మెమరీ సెల్ అనేది ఈ స్మాల్ పాక్స్ వైరస్ ప్యాథోజన్ స్టిమ్యులేషన్ వల్ల ప్రొడ్యూస్ అయింది కదా! ఇప్పుడు ఈ మెమరీ సెల్లే ఇక్కడ స్పెసిఫిక్ ప్యాథోజన్‌గా కన్సిడర్ చేస్తారు. ఈ మెమరీ సెల్లే స్పెసిఫిక్ ప్యాథోజన్‌గా కన్సిడర్ చేస్తారు. ఓకే. ఎట్లా అంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైమరీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ దిస్ ప్యాథోజన్ ఓకే. ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ యాంటీబాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ టేకింగ్ 15 డేస్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్‌గా 15 డేస్ టైమ్ తీసుకుంది అనుకుందాం. లేదా 10 డేస్ టైమ్ తీసుకుంది అనుకుందాం. ఈ 10 డేస్‌లో ఈ వైరస్ కాన్సంట్రేషన్ పెరిగి ఆల్రెడీ సింప్టమ్స్ కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ సింప్టమ్స్ కనిపిస్తాయి. మళ్ళీ తర్వాత ఈ యాంటీబాడీ ప్రొడక్షన్ జరిగి స్లోగా ఆ సింప్టమ్స్ డిసపియర్ అవుతున్నాయంటే ఆ ప్యాథోజన్ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల సింప్టమ్స్ తగ్గిపోతాయి. ఇది జరిగే ప్రాసెస్. సో, ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో ఒక మెమరీ సెల్ ప్రొడ్యూస్ అయింది. ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ ప్లాస్మా సెల్స్ దీనికి అగైన్స్ట్ యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఇది క్లియర్. నెక్స్ట్ ఇక ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్‌లో ఈ డిసీజ్ క్యూర్ కావడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే యాంటీబాడీ ప్రొడక్షన్ జరగాలి కదా! రైట్. ఇక్కడ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ దగ్గరికొచ్చేద్దాం. సో, ద ఎన్కౌంటర్ ఆఫ్ వాట్ ఈస్ ద సెకండ్ ఎన్కౌంటర్ ఆఫ్ ద సేమ్ ప్యాథోజన్ ఇంటూ ద సేమ్ పర్సన్. ఓకే. ఇప్పుడు ఇదే స్మాల్ పాక్స్ వైరస్ సేమ్ పర్సన్‌లోకి ఆఫ్టర్ 2 మంత్స్, 3 మంత్స్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 10 ఇయర్స్ వాటెవర్. ఓకే. కొన్ని రోజుల తర్వాత సేమ్ ప్యాథోజన్ సేమ్ పర్సన్‌లోకి వెళ్ళిందనుకుందాం. సేమ్ పర్సన్‌లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఆ పర్సన్‌లో మెమరీ సెల్స్ ఉన్నాయి. ఈ మెమరీ సెల్స్ అనేవి దేని ఏ ఏ ప్యాథోజన్ స్టిమ్యులేషన్ వల్ల ప్రొడ్యూస్ అయినాయో ఈ మెమరీ సెల్ ఆ ప్యాథోజన్‌ని మాత్రమే రికగ్నైజ్ చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఈ మెమరీ సెల్‌లో స్మాల్ పాక్స్ వైరస్ స్టిమ్యులేషన్ వల్ల ప్రొడ్యూస్ అయింది కదా! మళ్ళా సెకండ్ టైము సేమ్ వైరస్ బాడీలోకి ఎన్కౌంటర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెమరీ సెల్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్లాస్మా సెల్ మళ్ళీ కొత్త మెమరీ సెల్‌ని ప్రొడ్యూస్ చేసి ఇమ్మీడియేట్‌గా యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేసి ఇమ్మీడియేట్‌గా బిఫోర్ అపియరెన్స్ ఆఫ్ సింప్టమ్ ఆ ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేస్తది. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మెమరీ సెల్ అనేది సేమ్ ప్యాథోజన్ ఓకే. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బై ద ఎన్కౌంటర్ ఆఫ్ ద సేమ్ ప్యాథోజన్ ఇంటూ ద సేమ్ పర్సన్. ఓకే. ఈ సేమ్ ప్యాథోజన్ సేమ్ అదే పర్సన్‌లోకి కొన్ని నెలల తర్వాతనో, కొన్ని సంవత్సరాల తర్వాతనో వచ్చిందనుకుందాం. ఓకే. సో, వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన బాడీలో ఏమున్నది? మెమరీ సెల్ ఉంది గదా! ఈ మెమరీ సెల్‌కి లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటది. లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటది. సో, ఈ మెమరీ సెల్‌కి లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటది. ఈ లాంగ్ లైఫ్ స్పాన్ వల్ల ఏమవుతుందంటే, ఇది డిస్ట్రాయ్ కాదు. ఓకే. ఇప్పుడు సేమ్ ప్యాథోజన్ ఎన్కౌంటర్ అయింది గదా! సో, ఇప్పుడు ఈ ప్యాథోజన్ ఎన్కౌంటర్ అయింది ఏంటిదిది? స్మాల్ పాక్స్ వైరస్ ఎంటర్ అయింది గదా! వారియోలా వైరస్, స్మాల్ పాక్స్ వైరస్ ఎంటర్ అయింది గదా!
ఈ ప్యాథోజన్ని ఇమ్మీడియట్‌గా రికగ్నైజ్ చేసి ఇది డిఫరెన్షియేషన్ జరిగి మెమరీ సెల్‌ని, ప్లాస్మా సెల్‌ని ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఈ ప్లాస్మా సెల్ నుంచి యాజ్ యూజువల్‌గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరుగుద్ది. ఇప్పుడు ఈ యాంటీబాడీ ప్రొడక్షన్‌కి టైం అనేది చాలా తక్కువ తీసుకుంటది సెకండ్ ఇమ్యూనల్ రెస్పాన్స్‌లో. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్‌లో దీన్ని రికగ్నైజ్ చేసే ఇమ్యూనిటీ సెల్స్, మెమరీ సెల్స్ ఉన్నాయి గదా! ఈ మెమరీ సెల్స్ అనేవి వీటిని రికగ్నైజ్ చేసి వితిన్ ఎ షార్ట్ టైమ్‌లో ఇవి డిఫరెన్షియేట్ జరిగి న్యూ మెమరీ సెల్‌ని, ప్లాస్మా సెల్‌ని ప్రొడ్యూస్ చేస్తది. సో, ఇప్పుడు ఈ న్యూ మెమరీ సెల్ కానీ, ఈ న్యూ మెమరీ సెల్ అనేది యాజ్ యూజువల్‌గా కాన్స్టాంట్‌గా ఉంటది. నెక్స్ట్ ప్లాస్మా సెల్ ఉంటది గదా! ఈ ప్లాస్మా సెల్ అనేది యాంటీబాడీ ప్రొడక్షన్‌ని చేస్తది. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఇమ్మీడియేట్‌గా ఈ ప్యాథోజన్‌ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే. ఇమ్మీడియేట్‌లీ దీస్ యాంటీబాడీస్ ఆర్ డిస్ట్రాయింగ్ దిస్. ఓకే. సో, బిఫోర్ అంటే ఇక్కడ కాన్సంట్రేషన్, ఈ వైరస్ కాన్సంట్రేషన్ అనేది ఇంక్రీజ్ కావడానికి ముందే ఈ ఈ మెమరీ సెల్ దీన్ని రికగ్నైజ్ చేసి దీనికి అగైన్స్ట్ యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సెకండ్ ఇమ్యూన్ రెస్పాన్స్‌లో దీని కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ కావడానికి ముందే యాంటీబాడీ ప్రొడక్షన్ జరిగి దీన్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే సెకండ్ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్‌లో సింప్టమ్స్ కనపడవు. ఎందుకంటే సింప్టమ్స్ కనపడడానికంటే ముందే ఈ యాంటీబాడీ ప్రొడక్షన్ జరిగి ఈ వైరసెస్‌ని డిస్ట్రాయ్ చేస్తాయి. అర్థమైంది గదా! సో, దీనివల్ల సింప్టమ్స్ కనపడవు. సో, ఎందుకు నౌ-ఎ-డేస్ దట్ స్మాల్ పాక్స్ ఈస్ కంప్లీట్‌లీ ఎరాడికేటెడ్ డిసీజ్ ఫ్రమ్ ద world. Reason, throughout the lifespan only one time this pathogen is appear, these pathogen symptoms are appeared in the human being. సో, టోటల్ మన లైఫ్ స్పాన్‌లో ఒక్కసారి ఈ స్మాల్ పాక్స్ సింప్టమ్స్ అనేవి కనబడతాయి. రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్‌లో ఏవైతే మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అయినాయో, ఓకే, ఆ మెమరీ సెల్‌కి లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటది. అవి డిస్ట్రాయ్ కావు. త్రూఅవుట్ మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటదో, ఆ మెమరీ సెల్ లైఫ్ స్పాన్ కూడా అంతే ఉంటది. సో, ఇప్పుడు సేమ్ ప్యాథోజన్ సేమ్ పర్సన్‌లోకి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎంటర్ అయిందనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ పర్సన్ బాడీలో దానికి అగైన్స్ట్ మెమరీ సెల్ ఉంది గదా! సో, బాడీలోకి ఎంటర్ కాగానే మెమరీ సెల్ ఆ టైప్‌ని రికగ్నైజ్ చేసి ఇమ్మీడియేట్‌గా దానికి అపోజిట్ యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అంటే ఆ ప్యాథోజన్ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ కావడానికంటే ముందే యాంటీబాడీ ప్రొడక్షన్ జరిగి ఆ లో కాన్సంట్రేషన్ ప్యాథోజన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే ఇక్కడ సింప్టమ్స్ కనిపిస్తాయా అంటే కనపడవు. ఇక్కడ ఇంకొక పాయింట్. ఇప్పుడు ఈ మెమరీ సెల్ ఉంది కదా! ఈ మెమరీ సెల్ ఓన్లీ స్మాల్ పాక్స్ వైరస్‌నే ఐడెంటిఫై చేస్తది. సో, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత స్మాల్ పాక్స్ కాకుండా చికెన్ పాక్స్ వైరస్ బాడీలోకెళ్ళాయనుకోండి, వారిసెల్లా వైరస్. ఇప్పుడు ఈ మెమరీ సెల్ చికెన్ పాక్స్ వైరస్‌ని ఫైండ్ ఔట్ చేయలేవు. ఎందుకంటే ఈ మెమరీ సెల్ ఈ వైరస్‌కి స్పెసిఫిక్. అందుకే ఈ ఇమ్యూనిటీని స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అన్నాం. మళ్ళా ఇప్పుడు చికెన్ పాక్స్ వైరస్ బాడీలోకి ఎన్‌కౌంటర్ అయినప్పుడు అది ఫస్ట్ టైమ్ ఎన్‌కౌంటర్ అయితే ఫస్ట్ ప్రైమరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్. అంటే అక్కడ కూడా సింప్టమ్స్ కనిపిస్తాయి కదా! మళ్ళా ఈ మెమరీ సెల్ ప్రొడక్షన్, యాంటీబాడీ ప్రొడక్షన్ జరగాలంటే విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ నా. క్లియర్? సో, ఇప్పుడు ఈ మెమరీ సెల్ ఈ పాథోజన్‌ని రికగ్నైజ్ చేస్తది. అంటే ఈ మెమరీ సెల్ దీనికే స్పెషల్. అర్థమైతుంది కదా! ఈ మెమరీ సెల్ దీనికే స్పెషల్. అండ్ వేరే పాథోజన్ ఇది రికగ్నైజ్ చేయలేదు. అందుకే అంటున్నాను. ఈ సెకండ్ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్‌లో ద ఎన్‌కౌంటర్ ఆఫ్ ద సేమ్ పాథోజన్ ఇంటు ద సేమ్ పర్సన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లేటర్, then immediately recognize this memory cell, this pathogen, because already this cell has a memory. Thereby immediately before increasing the concentration of this pathogen, it can be differentiate and produce the plasma and new memory cell. These plasma cells are continuous to the production of antibodies. These army of antibodies are destroy the what pathogen or then how much concentration of pathogens are encountered, means that smallpox pathogen concentration, then depend on that concentration the production of antibodies are also takes place. అందుకే బిఫోర్ సింప్టమ్స్ అపియర్ కావడానికి ముందే ఈ ప్యాథోజన్ డిస్ట్రాయ్ అవుతది. అంటే సింపుల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక ప్యాథోజన్ ఫస్ట్ టైమ్ మన బాడీలోకి వచ్చినప్పుడు సింప్టమ్స్ కనిపిస్తాయి. కానీ సెకండ్ టైమ్ మన బాడీలోకి వచ్చినప్పుడు సింప్టమ్స్ కనపడవు. ఎందుకు అంటే ఈ వర్డ్ అన్ని ప్యాథోజన్స్‌కి అప్లికేబుల్ కాదు. ఓకే. దీస్
explanation is means especially this memory process, memory cell explanation is not applicable to all kind of pathogen. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు డెంగ్యూ వైరస్ మన బాడీలోకి రాగానే అది ఎప్పుడు మన బాడీలోకి ఎన్కౌంటర్ అయినా మనకు జ్వరం వస్తూనే ఉంటుంది. మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జ్వరం రావాలి, సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు ఫీవర్ రాకూడదు కదా, అంతే కదా. సో కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్కి మెమరీ సెల్ ప్రొడక్షన్ ఉండదు. కాబట్టి ఎవ్రీ టైం అది ఎన్కౌంటర్ అయిన ప్రతిసారి ఫీవర్ వస్తూనే ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ప్యాథోజన్స్ మాత్రం మెమరీ సెల్ ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. ఇప్పుడు ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనము ఏవైతే వ్యాక్సిన్స్ యూజ్ చేస్తామో ఈ వ్యాక్సిన్స్ యూజ్ చేసే ప్రతి డిసీజ్కి మెమరీ సెల్ ప్రొడక్షన్ ఉంటుంది. వేటికైతే వ్యాక్సిన్ లేదో ఆ ప్యాథోజన్స్కి మెమరీ సెల్ ప్రొడక్షన్ ఉండదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ ఉంది, రైనో వైరస్ ఉంది. రైనో వైరస్కి ఆపోజిట్ వాట్ ఈజ్ మెమరీ సెల్స్ అనేవి ప్రొడక్షన్ జరగడానికి. అందుకే రైనో వైరస్ని మనం నాస్ట్రిల్స్లోకి మన బాడీలోకి ఎప్పుడు ఎన్కౌంటర్ అయినా మనకు కోల్డ్ సిమ్టమ్స్ కనిపిస్తూనే ఉంటాయి అప్ టు 7 days వరకు. అర్థమవుతుంది కదా. సో ఇది దీంట్లో అంటే ఇక్కడ ప్రైమరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్ డ్యూరేషన్ ఎక్కువనా, యాంటీబాడీ ప్రొడక్షన్ కాగి సెకండరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్ డ్యూరేషన్ ఎక్కువనా అంటే ప్రైమరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్ డ్యూరేషన్ ఎక్కువ యాంటీబాడీ ప్రొడక్షన్ జరగడానికి. సెకండ్ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్లో డ్యూరేషన్ వెరీ షార్ట్ అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ మెమరీ సెల్స్ ఉంటాయి. ప్రైమరీ ఇమ్యునాలజికల్ రెస్పాన్స్లో ఫస్ట్ టైం ఎంటర్ అయింది కాబట్టి సో ఏమవుతుంది, మన బాడీలో మన ఇమ్యూన్ సెల్ మెమరీ అండ్ ప్లాస్మా సెల్ ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలోనే దాని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల సిమ్టమ్స్ కనబడతాయి. దీన్ని మనము ప్రైమరీ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ద సిమ్టమ్స్ ఆర్ అపియర్ and secondary immune response before appearance of symptoms that pathogen will be destroyed. When it is possible means when the same pathogen encountered to the same person only. In this condition what happened, these immune responses will be going as usually continue. Okay, so this is the what is immune response like this. Okay, right up to here this is the immune responses in this immunity. So now today we are discussed about innate immunity and its barriers and its examples also. Next, acquired immunity and types of line of barrier, what is the line defense mechanisms. First line of defense mechanism, third and second, first, second, third, and after that immune responses. Okay, in the next class we will discuss the antibody structure of antibody in the immune. We'll continue the second session in this immunity topic. Okay, until that you keep watching these videos. Okay, and as usually at the time of listening, if you have any doubt, and you type your doubts in the comment box and we are try to give the reply to your questions. Okay, at the same time we are also sending these notes in that link. Okay, you keep following that notes also. Until that, keep watching these videos. Right, thank you everyone. We'll meet in the next class in immune system part 2. Right, thank you.